ఈ వీడియోలో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, తనుజ గ్రాఫ్ అందనంత ఎత్తుకు వెళ్లిపోయిందా, ఇమాన్యుయల్ విన్నర్ అవుతారా కారా అని చూద్దాం. మీ అందరికీ తెలిసినట్టే రాము సాయి ఓటింగ్ లో లిస్ట్ లో ఉన్నారు. సో సాయి ఎలిమినేట్ అవుతున్నట్టు అప్డేట్స్ వస్తున్నాయి. సాయి ఎలిమినేట్ అవడానికి మెయిన్ రీజన్ చూసుకుంటే ఆయన రావడమే వైల్డ్ కార్డ్ గా వచ్చారు. సో వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళకి ఓట్ బ్యాంక్ పెరగడం అనేది అంత ఈజీ కాదు. వాళ్ళకి ఓట్ బ్యాంక్ పెరగాలి అంటే వాళ్ళు గేమ్స్ ఆడి గెలవాలా, రెండోది వ్యాలిడ్ అండ్ పాజిటివ్ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవాలా, మూడోది మంచిగా ఎంటర్టైన్మెంట్ చేయాలా, నాలుగోది మంచి స్క్రీన్ స్పేస్ అనేది పడాలా. సో ఈయనకి ఈ 4 జరిగినట్టు నాకు ఎక్కడ కనిపించడం లేదు. రెండోది ఏంటంటే ఈయన ఈ రీసెంట్ వీక్ లో క్యాప్టెన్సీ రేస్ లో చాలా తప్పు చేశారనిపిస్తుంది. ఎందుకంటే చాలా నెగిటివ్ ఎపిసోడ్ పడింది ఆయనకి. క్యాప్టెన్సీ రేస్ లో నుంచి ఒకరిని తీసేయాల్సి వస్తే ఈయన ఫస్ట్ టైం దివ్య పేరు చెప్తారు, మళ్ళీ ఇంకా దివ్య పాయింట్స్ ఏదైనా పెడితే రీతు పేరు చెప్తారు, రీతు ఏదైనా పాయింట్స్ పెడితే మళ్ళీ దివ్య పేరు చెప్తారు, దివ్య ఏదైనా పాయింట్స్ పెడితే రీతు పేరు చెప్తారు. బిగ్ బాస్ ఒకనొక సందర్భంలో బిగ్ బాస్ అడుగుతారు, సాయి మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని. ఈయన డైరెక్ట్ గా నా నిర్ణయం రీతు అని చెప్పేస్తారు. రీతు అని చెప్పేసిన తర్వాత రీతు పాయింట్స్ పెడితే మళ్ళీ ఇంకా దివ్యకి మార్చేస్తారు. సో ఫైనల్ గా రీతుని సేవ్ చేసి దివ్యాని రేస్ నుంచి తప్పిస్తారు. సో ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ అందరూ కూడా అంటారు, సాయి నువ్వు చేసింది తప్పు, నువ్వు బిగ్ బాస్ కి నేను నిర్ణయం చెప్పేశావు, బిగ్ బాస్ నా నిర్ణయం రీతు అనేసి మళ్ళీ నువ్వు మాట మార్చేసావు, దీనివల్ల నీ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్తారు. సో దానివల్ల అది కూడా ఈయనకి చాలా బ్యాడ్ గా పోర్ట్రేట్ అయింది ఇప్పుడు ఈ ప్రెజెంట్ వీక్ లో. సో ఇదంతా చూస్తుంటే ఈయనకి పాజిటివ్ గా ఎక్కడ పడట్లేదు. సో లీస్ట్ ఓటింగ్ లోనే ఉన్నారు కాబట్టి ఈయన వెళ్ళిపోతున్నారు. నా ఒపీనియన్ ఏంటంటే సాయిని పెట్టుకుని రాముని పంపించేసింటే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే రాము సెల్ఫ్ నామినేట్ అవుతారు, హోమ్ సిక్ ఉందని చెప్తారు, మళ్ళీ గేమ్స్ లో దగ్గర అంతా కూడా గివ్ అప్ ఇచ్చేస్తున్నారు. సేఫ్టీ బ్యాచ్ కోసం ఒక్కసారి కూడా ఒక పాయింట్ కూడా పెట్టలేదు, మీరే తీసుకొని సింపుల్ గా చెప్పేస్తారు. క్యాప్టెన్సీ రేస్ లో కూడా నేను ఆల్రెడీ అయ్యాను, మీరే తీసుకొని చెప్తారు. ఈవెన్ ఇమాన్యుయల్ కూడా ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యారు, ఈవెన్ నామినేషన్స్ లో కూడా లేరు ఇమాన్యుయల్. నీ పాయింట్స్ గట్టిగా పెట్టినచ్చు, సో అక్కడ కూడా తన పాయింట్స్ ఏం పెట్టలేదు, గివ్ అప్ ఇచ్చేస్తున్నారు. ఒకనొక సందర్భంలో గౌరవ్ బిగ్ బాస్ తో మాట్లాడుతున్నప్పుడు గౌరవ్ చెప్తారు, బిగ్ బాస్ హీ వాంట్స్ టు గో అవుట్ అని, తను ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు అనేసి. ఈ ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ అందరికీ కూడా తెలుసు రాము ఉండడం ఇష్టం లేదు, వెళ్ళిపోవాలనుకుంటున్నారని. అలాంటప్పుడు రాముని పంపించేసింటే బాగుందని నాకు అనిపిస్తుంది. అట్లీస్ట్ రాము వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా అని నాకు అనిపించింది. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ తనుజని దివ్య వెన్నుపోటు పొడిచింది. ఎందుకంటే తనుజ దివ్యని అడుగుతుంది, దివ్య నువ్వు నాకు సపోర్ట్ చేస్తావని. దివ్య స్ట్రైట్ గా చెప్తాది, తనుజ నువ్వు రీతు ఉంటే నేను నీకు సపోర్ట్ చేస్తాను, రీతుని తీసేస్తాను. అదే ఇమాన్యుయల్ నువ్వు ఉంటే నేను ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తాను, సుమన్ శెట్టి నువ్వు ఉంటే నేను సుమన్ శెట్టికి సపోర్ట్ చేస్తాను, నేను తీసేస్తాను. ఎందుకంటే సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, దివ్య వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు, మనం ఆల్రెడీ క్యాప్టెన్స్ అయ్యాము కాబట్టి మనకి ఎవరు సపోర్ట్ చేయరు, మనకి మనమే సపోర్ట్ చేసుకోవాలి. అందుకనేసి తనుజని తీసేస్తాను. ఓకే, ఇక్కడ దాకా బానే ఉంది. బట్ రేస్ లో ఉన్నది ఇమాన్యుయల్, రీతు, తనుజ. నువ్వు ఇక్కడ రీతుని తీసే అవకాశం ఉన్నా కూడా తనుజని తీసేసావు. అండ్ ఆల్సో నువ్వు డ్రైవర్ సీట్ ఎక్కే ముందు, ఎక్కిన తర్వాత, ఎక్కినప్పుడు కూడా నేను తనుజని తీయనను. కానీ నువ్వు ఎప్పుడైతే బిగ్ బాస్ స్టేషన్ ఎక్కుతావో అప్పుడు తనుజని తీసేస్తావు. అంటే వెన్నుపోటు పొడిచినట్టే నాకు అనిపిస్తుంది. ఓకే, వెన్నుపోటు పొడిచేసావు. నీకెంత నెగిటివ్ అయ్యిందో అంతకంటే మల్టిపుల్ టైమ్స్ తనకు పాజిటివ్ అయింది. ఇక్కడ నాకు ఒకటి అనిపిస్తుంది, తనుజ ఫ్యాన్స్ అందరూ దివ్యాకి దండేసి దండం పెట్టుకోవాలని. ఎందుకంటే తనుజని విన్నర్ రేస్ లో 10 స్టెప్పులు పైకి ఎక్కిచ్చేసింది ఈజీగా. ఎలా అంటే గేమ్స్ కష్టపడి ఆడుతూ, విన్ అవుతూ, ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ, వ్యాలిడ్ పాజిటివ్ ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కుతారు. ఎవరైనా ఎమోషన్స్ ఆడుకుంటూ బ్యాక్ స్టాప్ చేసినప్పుడు 5 స్టెప్పులు లేదా 10 స్టెప్పులు వీళ్ళు ఈజీగా పైకి వెళ్ళిపోతుంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ ని పవన్ ఎన్నుపోటు పొడుస్తాడు. ఎక్కడంటే రీతు మాట వినేసి కళ్యాణ్ ని క్యాప్టెన్సీ రేస్ లో నుంచి తప్పిస్తాడు. ఆ రోజు నుంచి మొదలైంది కళ్యాణ్ కి పాజిటివిటీ పెరిగింది. కళ్యాణ్ అలా సింపుల్ గా పైకి ఎక్కేశాడు. సో ఓట్ బ్యాంక్ అనేది బాగా పెరిగింది. సో సేమ్ అదే విధంగా ఇప్పుడు తనుజకి జరిగింది. సో ఇప్పుడు తనుజకి జరగడంలో నిన్న పడిన ఎపిసోడ్ పాజిటివ్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తన విన్నింగ్ రేస్ లో ఇంకా కొంచెం దూసుకెళ్తుంది ముందుకి. సో ఈమెని రీప్లేస్ చేయడం అనేది, విన్నింగ్ పొజిషన్ లో రీప్లేస్ చేయడం అనేది కళ్యాణ్ కి, ఇమాన్యుయల్ కి అంత ఈజీ కాని విషయం. ఎందుకంటే ఒకటి తనుజకి నెగిటివ్ ఎపిసోడ్స్ అన్న పడాలా, లేదా కళ్యాణ్, ఇమాన్యుయల్ కి బీభత్సమైన పాజిటివ్ ఎపిసోడ్స్ పడాలా. సో అంతవరకు ఈమె రీప్లేస్ చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు. సో మొత్తానికి తనుజకి మంచి జరిగిందని నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇమాన్యుయల్ విషయంకి వస్తే, ఇమాన్యుయల్ ఇప్పుడున్న హౌస్ మేట్స్ అందరిలో కంటే నెంబర్ 1 ఎంటర్టైనర్. సూపర్ గా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు ఈయన. రెండోది ఏంటంటే ఈయన ప్రాణం పెట్టి గేమ్స్ ఆడతాడు ఈయన కూడా. ఇప్పుడు కానీ ఈయనకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆయన చాలా భయపడుతున్నాడు. ఈ భయంలో కొంచెం మిస్టేక్స్ చేస్తున్నారు. అంటే ఈ వీక్ లో చాలా కన్నింగ్ వ్యక్తిలాగా కనిపించాడు. ఎక్కడ అంటే వీళ్ళు 3 టాస్క్లు గెలుస్తారు.
ఫస్ట్ ఏం చెప్తారంటే ఫస్ట్ ఈయన సేఫ్టీ బ్యాచ్ తీసుకుంటాడు, సెకండ్ తనుజాకి ఇస్తాం, థర్డ్ గౌరవ్ తీసుకుంటాడు, ఫోర్త్ రాము తీసుకుంటారు. ఈ విధంగా డిస్కషన్ పెట్టుకున్న ఆయన ఫస్ట్ ఈయన తీసుకున్నాడు. ఫస్ట్ గేమ్ గెలిస్తే, సెకండ్ గేమ్ గెలిస్తే తనుజాకి ఇచ్చారు, థర్డ్ గేమ్ గెలిస్తే గౌరవ్ కదా ఇవాళ లేదు పాయింట్స్ పెట్టారు. నేను డిసైడెడ్ పర్సన్, నన్ను తీసేస్తారు, సో నాకు కావాలని చెప్పి పాయింట్స్ పెట్టారు. నువ్వు నామినేషన్స్ లో లేవు, డేంజర్ జోన్ లో లేవు, ఇన్ కేసు నేను తీస్తే ఏంటి, నువ్వు ఈ వీక్ క్యాప్టెన్ కావు అంతే కదా. కానీ నువ్వు ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యిన్నావు కదా, సో అలాంటప్పుడు నువ్వు గౌరవ్కి ఇచ్చేసింటే పోయినావు. కానీ నువ్వు ఎప్పుడో ఆర్గ్యుమెంట్స్ అంతా జరిగిన తర్వాత, గౌరవ్ స్ట్రాంగ్ అని నిలబడిన తర్వాత నువ్వు ఇచ్చేసావు. సో ఇక్కడ కొంచెం కన్నింగ్ మాదిరి కనిపించింది. ఈయన కష్టపడి గేమ్స్ ఆడి థర్డ్ టైం కూడా కెప్టెన్ గెలుచుకున్నారు, కానీ ఈయన ఆడియన్స్ ఓట్స్ గెలుచుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈయన ఆడియన్స్ లోకి వస్తే కదా తెలుస్తుంది, కానీ ఈయన ఆడియన్స్ లో రావడానికే భయపడిపోతున్నారు. నేను ఇన్ని వీక్స్ గా లేను, వస్తే ఎక్కడ సందీప్ మాస్టర్ లాగా వెళ్ళిపోతానేమో అని భయపడుతున్నారు. అంటే ఇక్కడ తన భయమే తన శత్రువు లాగా మారుతుంది. ఈయన వస్తే కదా తెలుస్తుంది విన్నింగ్ అవుతారా లేదని. ఈయన అయితే ఖచ్చితంగా నామినేషన్ లోకి వస్తే ఎలిమినేట్ అయితే కారు, బట్ ఆయన ఎక్కడ ఎలిమినేట్ అయిపోతానని భయపడుతున్నాడు. సో ఇప్పుడు ఈయనకు ఉన్న ఓట్స్ అంతా ఆల్రెడీ స్ప్లిట్ అయిపోయినాయి. ఎవరికి కొంచెం తనుజాకి వెళ్ళిపోయినాయి, కొంచెం కళ్యాణ్కి వెళ్ళిపోయినాయి, ఇంకొంచెం వేరే వాళ్ళకి సంజన మిగతా వాళ్ళకి కూడా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఇలా ఈయన ఓట్స్ అన్ని ఈయనకున్న ఫేవరెట్ ఆడియన్స్ అంతా ఓట్స్ అంతా వేరే వాళ్ళకి వేసుకుంటున్నారు. ఈ నామినేషన్స్ లోకి వస్తే వీళ్ళందరూ తిరిగి వస్తారని గ్యారంటీ కూడా లేకపోతుంది. ఈయన ఆడియన్స్ లోకి వస్తాయి కదా, ఈయన గెలుస్తారా లేదా అనేది కూడా డిసైడ్ అవుతుంది. ఈయన రాకనే ఉంటే ఈయనకి ఓట్ బ్యాంక్ ఎక్కడ పెరుగుతుంది, ఓట్ బ్యాంక్ కూడా పెరగదు. సో దీనివల్ల ఈయన విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే నాకైతే కనిపించట్లే. ఇప్పుడు దాకా నాకు ఉన్నది టాప్ 3 లో వచ్చి ఫస్ట్ తనుజ ఉంది, సెకండ్ కళ్యాణ్ ఉన్నారు, థర్డ్ వచ్చి ఇమాన్యుల్ ఉన్నారు. ఈయన థర్డ్ పొజిషన్ లోనే ఉంటారా లేదా ఫస్ట్ కి వెళ్తారా, ఇంకా లీస్ట్ కి పడిపోతారా అనేది కూడా తెలియట్లేదు. ఈయన కన్నా నామినేషన్స్ లో రాకన్నా ఇదే విధంగా కన్నా చేసుకున్నారంటే ఈయన ఇంకా లీస్ట్ కి పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈయన విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే నాకు కనిపించట్లే. ఎందుకంటే ఈయన గేమ్స్ బాగా ఆడతారు, ఎంటర్టైన్మెంట్ చేస్తారు, అన్ని ఉన్నాయి, కానీ ఎందుకు విన్నర్ అయ్యే అవకాశం లేదంటే ఈయన ఆడియన్స్ లకి ఇంతవరకు రాలేదు. సో ఇప్పుడు ఈయన క్యాప్టెన్ అవడం వల్ల ఈ వీక్ కూడా ఈయన రాలేదు, ఇంకెప్పుడో నెక్స్ట్ వీక్ వస్తారు, అంటే ఇంచుమించు 11th వీక్ అప్పుడు వస్తారు. అప్పుడు ఈయనకి ఓట్ బ్యాంక్ అనేది ఎంత క్రియేట్ అవుతుంది, ఈ నెంబర్ 1 పొజిషన్ కి వస్తారంటే నాకైతే నమ్మకం అయితే లేదు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.